ప్రభునందు సహోదరి సహోదరులారా, మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తును ఆత్మతో సత్యముతో ఆరాధించుటకు మనమందరము చేరి వచ్చి ఉండగా, ఆయన చేసినటువంటి మేళ్లను, ఆయన చేసినటువంటి శిలువ యాగమును జ్ఞాపకం చేసుకుంటూ ఆయన ఆరాధిస్తూ మనం ఉండగా, అతి ప్రముఖమైన సమయంలో ఆరాధనకు సహాయకరంగా కొన్ని మాటలు చూసుకుందామండి. యోహాను రాసిన మొదటి పత్రిక యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 8వ వచనాన్ని చూసుకుందామండి. దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడు. ఇక్కడ కింద పుట్టినోట్లో 1 అనే మాట దగ్గర దేవుడు ప్రేమయ్య ఉన్నాడు. ప్రభునందు సహోదరి సహోదరులారా, దేవుడు ప్రేమ స్వరూపి, దేవుడు కరుణా స్వరూపి కూడా. అంటే ప్రేమ అనేది ఒక రూపంలోనికి తీసుకొని వస్తే అది దేవుడు. దేవుడు ప్రేమకు ఒక ప్రతిబింబంగా కనిపిస్తూ ఉన్నాడు. అంటే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రేమంతటికి, ఈ లోకంలో ఉన్నటువంటి ప్రేమంతటికి ఒక రూపం ఇస్తే అది దేవుడు. అంటే ఆయన ప్రేమ యొక్క స్వరూపమై ఉన్నాడని చెప్పి మనం ఈరోజు మాట్లాడగలుగుతున్నామంటే ఆ యొక్క ప్రేమను ఆయన ఆ కలువరి శిలువలో వెల్లడిపరిచినట్లు మనం చూస్తూ ఉన్నాం. దానికంటే ముందుగా ఆయన సమస్త సృష్టిని సృజించినప్పుడు, అందులో ఉన్నటువంటి సమస్త ప్రాణులను సృజించినప్పుడు ఆయనకు సంతృప్తి లేదనమాట. ఎందుకంటే ఆ ప్రాణులు, ఆ జీవులన్నిటికీ సొంత నిర్ణయం తీసుకునే అధికారం లేదు. దూతలు ఉన్నాయి, మహాదూతలు ఉన్నాయి, కెరూబులు ఉన్నాయి, శెరూబులు ఉన్నాయి. వాటన్నిటికీ కేవలం దేవుని యొక్క ఆజ్ఞ మేరకు మాత్రమే అవి నడుచుకోవాలి. అంటే ఆయన చెయ్యి అంటే చెయ్యాలి. కానీ ఇవన్నీ ఉండగా దేవుడు మానవుని తన పోలిక చొప్పున తన స్వరూపంలో సృజించినట్లు మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే దేవునికి మాత్రమే ఉన్నటువంటి అధికారాన్ని ఆయన మానవునికి ఇచ్చినట్లు చూస్తూ ఉన్నాం. అంటే దేవునికి ఉన్నటువంటి అధికారం ఏంటంటే ప్రతి విషయం మీద ఆలోచన చేయగలిగే అధికారం ఉంది ఆయనకు. నిర్ణయం తీసుకునే అధికారం ఉంది. ఆ నిర్ణయాన్ని ఆయన వెనుకకు తీసుకునే అధికారం ఉంది. ఫలానా విషయాన్ని చేయాలి అనుకుంటాడు, చేయకూడదు అనుకుంటాడు. అంటే ఆయన యొక్క సార్వభౌమ అధికారం అనేది దేవునికి మాత్రమే ఉన్నట్లు చూస్తూ ఉన్నాం. అదిగాక మంచి చెడులను వివేచించే శక్తి కూడా దేవునికి మాత్రమే ఉంది. అటువంటి శక్తి ఏ ప్రాణికి లేదు. అటువంటి దేవుడు తన పోలిక చొప్పున తన స్వరూపమందు మానవుని సృజించాడు. ఆ మానవుడు ఆయనకున్నటువంటి అవకాశము అంటే దేవుణ్ణి నమ్మచ్చు, దేవుణ్ణి నమ్మకపోవచ్చు, దేవుని మాటను వినొచ్చు, దేవుని మాటను వినకపోవచ్చు. అటువంటి స్థితిలో కూడా ఈ మానవుడు, నేను సృజించిన ఈ మానవుడు, నా ప్రియ స్వరూపమైనటువంటి ఈ మానవుడు నన్ను గుర్తెరిగి నా యొక్క ప్రేమను ఆయన తెలుసుకుంటాడా లేదా అనే ఆలోచనతో మానవుని సృజించినట్లు మనం చూస్తూ ఉన్నాం. అంటే మానవునికి అవకాశం ఉంది. దేవుని దగ్గరికి రావచ్చు, దేవుని దగ్గరకు రాకపోవచ్చు, దేవుని మాట వినొచ్చు, దేవుని మాట వినకపోవచ్చు. ఆయనకు నిర్ణయం తీసుకునే అధికారాన్ని దేవుడు ఇచ్చినట్లు మనం చూస్తూ ఉన్నాం. అటువంటి పరిస్థితుల్లో కూడా నేను చేసినటువంటి ఈ గొప్ప విషయాలను, గొప్ప త్యాగాలని ఈ మానవుడు అర్థం చేసుకొని ఆ దేవుడు ఎంత గొప్పవాడో, ఆయన యొక్క ప్రేమ ఎంత గొప్పదో అని తెలుసుకొని ఆయన దగ్గరికి వస్తాడా లేదా అని చెప్పి మానవుణ్ణి ఆయన పొలికన, ఆయన స్వరూపమందు సృజించినట్లు మనం చూస్తూ ఉన్నాం. కేవలం దేవుని యొక్క ప్రేమను అర్థం చేసుకునే ప్రాణులు ఆయన సృజించిన సృష్టిలో ఏమాత్రం లేనప్పుడు మానవులను ఆయన స్వరూపంలో సృజించినటువంటి వాడు దేవుడు. ఆయన చేసినటువంటి యావత్ సృష్టి గురించి, యావత్ కార్యాలను గురించి అర్థం చేసుకునే స్వభావము ఆయన సృజించిన ఏ జీవిలో లేదు, కేవలం మానవుల్లో మాత్రమే. దేవుని యొక్క గొప్పతనాన్ని, దేవుని యొక్క స్థితిని, దేవుని యొక్క విశేషతను కేవలం మానవుడు మాత్రమే ఆలోచించగలిగే శక్తి మానవునికి దేవుడిచ్చినట్లు మనం చూస్తూ ఉన్నాం. కేవలం ఆయన యొక్క ప్రేమను వెల్లడిపరచాలి, ఆయన యొక్క ప్రేమను అర్థం చేసుకునే జీవి ఒకటి కావాలి అని చెప్పి దేవుడు మానవుని సృజించినట్లు మనం చూస్తూ ఉన్నాం. మానవులే లేకపోతే అప్పుడు ఉన్నటువంటి కెరూబులైతేనేమి, దూతలైనటువంటి వాటన్నిటికీ స్వచిత్తం అనేది లేదు. అంటే నిర్ణయం తీసుకునే అధికారం లేదు. కేవలం అవి దేవుడిచ్చిన ఆజ్ఞ మేరకు పాటించవలసిందే. కానీ మానవునికి మాత్రం ఆయన స్వచిత్తాన్ని ఇచ్చినాడు. అంటే
ఇచ్చిన విషయాన్ని ఆలోచన చేసి నిర్ణయాన్ని తీసుకునే అధికారం మానవునికి మాత్రమే ఇచ్చినట్లు మనం చూస్తూ ఉన్నాం. ఆ మానవుని కొరకు ఆయన చేసినటువంటి గొప్ప త్యాగాలైతేనేమి, గొప్ప కార్యాలైతేనేమి అర్థం చేసుకొని ఆయన పట్ల కృతజ్ఞత చూపి ఆయన ప్రేమను తలపోసుకుంటూ ఆయన దగ్గరికి వస్తాడా లేదా అని దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆయన ఆదిలో మానవుని సృష్టించినప్పుడు మానవుని కొరకు సకలం సృష్టించి తర్వాత మానవుని భూమికి తెచ్చినట్లు మనం చూస్తూ ఉన్నాం. అంటే ఆ సర్వ సృష్టి పైన మానవుని ఏలికగా ఉంచాలని చెప్పి దేవుడు చూస్తూ ఉన్నాడు. అటువంటి స్థితిలో మొదటి మానవుడైనటువంటి ఆదాము ఆజ్ఞను మీరి పాపంలో పడి అలాగున పాపం యొక్క జీతమైనటువంటి మరణానికి పాత్రుడైనట్లు మనం చూస్తూ ఉన్నాం. అట్టి స్థితిలో నుంచి మానవుని మరలా రక్షించాలని చెప్పి ఆయన ప్రేమను ఆ కలరి సిలువలో ఆయన వెల్లడిపరిచినట్లు మనం చూస్తూ ఉన్నాం. అంటే దేవుడిచ్చినటువంటి అధికారాన్ని దుర్వినియోగం చేసుకున్నటువంటి మానవుని కొరకు తిరిగి మళ్ళా ప్రభు పరలోకం నుంచి భూలోకానికి వచ్చి తన ప్రేమను వెల్లడిపరిచినట్లు చూస్తూ ఉన్నాం. ప్రేమను గురించిన కొన్ని మాటలు చూసుకుందామండి. దీనికి సహాయకరంగా అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం. ఈ అధ్యాయాన్ని గమనించినట్లయితే కేవలం ఇక్కడ ఎక్కువగా వినబడే మాట, చదవబడే మాట ఏంటంటే ప్రేమను గురించి మాత్రమే ఈ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాం. మొదటి నుంచి కొన్ని వచనాలు చూసుకుందామండి. మొదటి నుంచి లేదంటే 4వ అధ్యాయం నుంచి కొన్ని వచనాలు చూసుకుందామండి. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయము 4వ వచనం నుంచి చూసుకుందామండి. ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును, ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనమును విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారమును మనస్సులో ఉంచుకొనదు, దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును, అన్నిటికీ తాలుకొనును, అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ ఓర్చును. ప్రేమ శాశ్వత కాలం ఉండును. ప్రవచనములైనను నిరర్ధకములగును, భాషలైనను నిలిచిపోవును, జ్ఞానమైనను నిరర్ధకమును. మనము కొంత మటుకు ఎరుగుదము, కొంత మటుకు ప్రవచించున్నాం, కానీ పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణం కానిది నిరర్ధకమగును. దీనికి కింద 13వ వచనం ఒకసారి చూసుకుందామండి. కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ 3 నిల్చును, వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. మనం ఇక్కడ గమనించినట్లయితే ప్రేమ యొక్క గుణ లక్షణాలు మనం చూస్తూ ఉన్నాం. ప్రేమ ఎలాంటిదంటే దీర్ఘకాలం సహిస్తూ ఉంది. మన ప్రభువు కూడా మన యొక్క పాపాలను, అపరాధాలను చూస్తూ మనం మారు మనసు పొందుతామని చెప్పి ఆయన ఆ బలియాగం చేసిన తర్వాత కూడా మనం మాత్రం మనలో ఎంత మాత్రమో మార్పు లేకపోవడాన్ని చూసి ఆయన సహించుకుంటూ ఉన్నాడు. ఆయన మన పట్ల దయ చూపిస్తున్నాడు. ఎందుకంటే దేవుడు పరిశుద్ధత మాత్రమే ఆయన ఆపాదించేవాడు అనమాట. ఆయనకు పరిశుద్ధత మాత్రమే అనుకూలము. అటువంటి పరిశుద్ధుడైన దేవుడు మన యొక్క పాపాలను, అపరాధాలను ఇంతకాలం ఓర్చుకుంటూ సహిస్తూ వస్తున్నాడంటే ఆయన యొక్క ప్రేమను బట్టి మాత్రమే. మనలో ఏమాత్రము మంచి లేనప్పుడు ఆయన మన కొరకు తన ప్రాణమును కలవరి సిలువలో అర్పించినట్లు మనం చూస్తూ ఉన్నాం. అంటే ఇప్పుడు ఒక మంచివాడు ఉన్నాడు, ఆ మంచివాని కొరకు ఇంకొక మంచివాడు ప్రాణం ఇవ్వడం ఇది సామాన్యమైనదే. అంటే ఫలానా మనిషి చాలా గొప్ప మనిషి కాబట్టి ఆయనలో ఏ అపరాధం లేదు, కానీ ఆయనను శిక్షిస్తున్నారని చెప్పి ఇంకొక మంచివాడు వచ్చి ఆయనకు మారుగా తన ప్రాణాన్ని పెట్టడం, తన శిక్షను తీసుకోవడం మనం చూడవచ్చు. కానీ మనలో ఏ మాత్రము మంచి లేని మన కొరకు మన ప్రభు పరలోకమును విడిచి, అంటే కోట్లాది దూతలతో పరిశుద్ధుడు 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 అని గానోపగానాలు పొందే ఆ పరిశుద్ధుడైన దేవుడు, ఆ మహిమాస్వరూపుడైన దేవుడు మన నిమిత్తము తన అధికారాన్ని వదులుకున్నాడు. అంటే ఆయన యొక్క ఉన్నతమైన స్థానాన్ని, అత్యున్నతమైన సింహాసనాన్ని ఆయన వదులుకున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. కేవలం మన పట్ల ఆయనకున్నటువంటి ప్రేమను బట్టి, ఆయనకున్నటువంటి ఆధిక్యతలను కూడా ఆయన వదులుకున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. ఆయనకున్నటువంటి ప్రేమను బట్టే పరలోకాన్ని విడిచి ఈ భూలోకానికి దిగివచ్చి సామాన్యమైన మానవునిగా 33.5 సంవత్సరాలు జీవించినట్లు మనం చూస్తూ ఉన్నాం. ఆయన పుట్టుకలో కూడా ఎంతో తగ్గింపుంది. ఆయన పుట్టాలనుకుంటే శ్రీమంతుల కుటుంబంలో పుట్టచ్చు, గొప్ప గొప్ప భవనాల్లో ఆయన నివసించవచ్చు. కానీ ఆయన
ఆయన యొక్క స్థితి ఎంతగా తగ్గించుకున్నాడంటే మన నిమిత్తము ఆయన ఏమీ లేనివాడుగా ఈ భూలోకంలో ఉన్నట్టు మనం చూస్తూ ఉన్నాం. ఆయన శ్రీమంతుడైన దేవుడు, సకల సృష్టి సకల సంపద సర్వం ఆయనగా అయినప్పటికైనా మన నిమిత్తం ఏమీ లేనివాడుగా ఈ భూలోకానికి దిగివచ్చి 33.5 సామాన్య మానవుని జీవితం జీవించినట్టు మనం చూస్తూ ఉన్నాం. ఆ కలువరి శిలువలో ఘోరమైన శిక్షణ పొందినట్టు చూస్తూ ఉన్నాం. ఆయన యొక్క ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే ఈ మానవులు పాపముతో నిండుకున్నారు, నేనైతే న్యాయవంతుడను. న్యాయం అనేది ఆయన యొక్క ప్రముఖమైన లక్షణం. ఆయన ఏమాత్రం అన్యాయం సహించేవాడు కాదు. ఇటువంటి పాపాలకు రావాల్సినటువంటి శిక్ష ఈ మానవులకు రావాల్సిందే. కాకపోతే వీళ్ళని సృజించినటువంటి సృష్టికర్త నేనే కాబట్టి వీళ్ళ యొక్క పాపాన్ని నేనే ఆ కలువరి శిలువలో వాళ్ళకు మారుగా భరిస్తానని చెప్పి ఆయన యొక్క ప్రేమను ఆ కలువరి శిలువలో వెల్లడిపరిచినట్లు మనం చూస్తూ ఉన్నాం. నిజానికైతే ఆ దోషాలకు ఆ పాపాలకు రావాల్సినటువంటి శిక్షకు పరిహారం చేయడం మానవాళికి అసాధ్యం. అటువంటి పరిస్థితుల్లో ఆ ప్రభువే మన నిమిత్తం ఆ కలువరి శిలువలో బలియాగాన్ని చేసినట్లు మనం చూస్తూ ఉన్నాం. ఆయన ప్రేమ ఎంత గొప్పది అంటే మానవులు ఆ ప్రేమను అర్థం చేసుకోవడం దాదాపు అసాధ్యమే. ఆయన ఎంత గొప్పవాడు, ఎంత అధికారం కలిగినటువంటి వాడు. అట్టి ప్రభువు మన నిమిత్తము ఏ అధికారం లేని ఒక సామాన్య మానవునిగా దిగి వచ్చినాడంటే ఒకసారి ఆలోచించేయాలండి. పరలోకంలో దూత సమూహము చేత పరిశుద్ధుడు అని స్తుతింపబడుతున్నటువంటి వాడు మన నిమిత్తము సామాన్య మానవునిగా దిగి వచ్చి మన చేత మన మాటల చేత ఆ సమయంలో ఆయన శరీరధారిగా ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి జనాలతో ఆయన ఉమ్మి వేసుకున్నాడు. ఆయన ఎన్నో దూషణ మాటలు పొందినాడని మనం చూస్తూ ఉన్నాం. ఆయన ఎంత ప్రేమ కలిగినటువంటి వాడంటే మన నిమిత్తం తన ప్రాణాన్ని సైతం పణంగా పెట్టినటువంటి వాడు. దీనికి సహాయకరంగా యెషయా గ్రంథము 53వ అధ్యాయము 10వ వచనము 11వ వచనం చూసుకుందామండి. అతని నలుగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను. అలాగనే 11వ వచనము, అతడు తనకు కలిగిన వేదనను చూచి తృప్తి నొందును. ఇక్కడ గమనిస్తున్నామండి, నలగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను అంటే ఆయన ఎంతగానో మనల్ని ప్రేమించినాడు కాబట్టి ఆ యొక్క నలగొట్టబడడానికి కూడా ఇష్టపడినట్టు మనం చూస్తూ ఉన్నాం. మనం చిన్న దెబ్బ అయితేనే బాధపడతాం, ఆ నొప్పికి భరించలేం. అటువంటిది ఆయన ఈ యొక్క నలగొట్టబడుటకు ఆయన ఇష్టపడినట్టు మనం చూస్తూ ఉన్నాం. అంటే ఆయన మన కోసం పడుతున్నటువంటి శ్రమలు, నిందలు, అవమానాలు, ఆ యొక్క కలువరి శిలువ మరణాన్ని కూడా ఆయన ఇష్టపడుతున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. అతడు తనకు కలిగిన వేదన చూచి తృప్తి నొందును అంటే ఏదైనా మనకు కావాల్సినది మనకు దక్కినప్పుడు, ఇష్టపడింది మనకు దక్కినప్పుడు మనం తృప్తి పొందుతామండి. కానీ ఈయన తనకు కలిగిన వేదనను చూచి తృప్తి పొందెను అంటే ఆ కలువరి శిలువలో ఆయన పడుతున్నట్టు వేదన. ఆయనలో ఏ పాపము లేదు, ఏ దోషము లేదు, పాపులలో చిలక ప్రత్యేకముగా ఉన్నవాడు. ఆ పరిశుద్ధుడైన దేవుడు మన నిమిత్తము ఎన్నో నిందలు, అవమానాలు, అంతేకాక అన్యాయపు తీర్పుగా ఆయన అప్పగించుకున్నాడు. యెరూషలేము వీధుల గుండా ఈడవబడినాడు, కొరడాలతో కొట్టిన కూడా ఆయన సహించుకున్నాడు. ఆయన ముఖాన ఉమ్మి వేసినారు, ఆయన గడ్డపు వెంట్రుకలు పెరిగి వేసినారు. వాడు వీడు అని దూషణ మాటలు ఆయనను మాట్లాడినా కూడా ఆయన మౌనం వహించినట్లు చూస్తూ ఉన్నాం. ఎలాగైతే గొర్రె బొచ్చు కత్తిరించు అని ఎదుట మౌనం వహిస్తుందో, ఆయన సకల సృష్టిని తన మాట చేత కలగజేసిన గొప్ప దేవుడు మన నిమిత్తమై అక్కడ మౌనంగా ఉన్నట్లు మనం చూస్తూ ఉన్నాం. ఆయన మౌనం వహించి ఆయన పడుతున్న వేదన అంతటినీ చూసి ఆయన ఏం చేస్తున్నాడంటే తృప్తి పొందుతున్నాడు. ఆయన ఎంతగానో ఇష్టపడినాడు మన నిమిత్తము ఆ కలువరి శిలువలో ఘోరమైన శిక్షను, అవమానాలను పొందడం అనేది ఆయనకు ఇష్టముగా ఉంది. ఎందుకంటే ఆయన మనలను ప్రేమించినాడు. ఆయన ప్రేమ మనలో ఉన్న సుఖాలను చూసి ఆనందించాలనేది కాదు, కానీ మనలో ఉన్నటువంటి దోషాలను, పాపాలను పరిహరించాలని చెప్పి ఆయన మన నిమిత్తమై ఆ పాప పరిహారం చేస్తున్నప్పుడు కూడా మన నిమిత్తం ఆయన ఇష్టపడుతున్నట్టు, మన నిమిత్తమై ఆ శిక్షను, ఆయన ఆ వేదనను ఆయన తృప్తిగా అనుభవిస్తున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. ఏదైనా మనకు ఇష్టమైన విషయాన్ని మాత్రమే మనం తృప్తిగా అనుభవిస్తాం. ఈయన ఆ యొక్క బలియాగాన్ని, ఆ యొక్క శ్రమలను, ఆ యొక్క వేదనను ఆయన తృప్తిగా అనుభవిస్తున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. ఆయన చివరాఖరకు భారమైన ఆ కలువరి మ్రానును, ఆ శిలువ మ్రానును ఆయన గొల్గొతాగిరి వరకు మోసుకొని పోయి ఆ కలువరి శిలువలో ఆకాశానికి భూమికి నడుమున 3 మేకుల ఆధారంగా శాపగ్రాహి వలె ఆయన మరణించినట్లు మనం చూస్తూ ఉన్నాం.
ఆయన నిజానికైతే ఎంతో సౌందర్యము సొగసు కలిగినటువంటి వాడు. ఆయన మన నిమిత్తం మన యొక్క పాపాలకు పరిహారం చేయాలని చెప్పి మన పట్ల ఆయనకు ఉన్నటువంటి ప్రేమను వెల్లడపరచడానికి ఆయన స్వరూపాన్ని సౌందర్యాన్ని కూడా పోగొట్టుకున్నట్టు మనం చూస్తూ ఉన్నాం. ఆయన ధవలవర్ణుడు రత్నవర్ణుడు అని చెప్పి మనం చూస్తూ ఉన్నాం. 10,000 మందిలో గుర్తింపదగిన పురుషుడుగా ఆయన ఉన్నాడు. అటువంటి వాడు మన నిమిత్తమై మనుషులందరూ ఆయనను ఆ కలవరి శిలువలో ఆయన ఉన్నప్పుడు మనుషులు ఆయనని చూడలేకపోయినారు. అంటే అంత అసహ్యకరంగా, అంత చూడనల్లని వాడుగా, ఆయన యొక్క రూపాన్ని కూడా చూడలేనటువంటి స్థితికి ఆయన వచ్చినట్లు మనం చూస్తూ ఉన్నాం. సౌందర్యం కలిగినటువంటి వాడు ఆ సౌందర్యాన్ని పోగొట్టుకున్నాడు. ఆయన అధికారం కలిగినటువంటి వాడు ఆయన అధికారాన్ని కోల్పోయినాడు. కేవలం మన పట్ల ఆయనకు ఉన్నటువంటి ప్రేమను బట్టి. ఆకాశానికి భూమికి నడుమ కలవరి శిలువలో ఆయన వేలాడదీయబడినాడు. ఆయన చేతుల్లో చీలలు, ఆయన కాళ్ళలో చీలలు, తలకు ముళ్ళ కిరీటము, ప్రక్కన బల్లెపోటు. ఆయన శరీరం అంతా ఆ యొక్క కొరడాతో దున్నబడి ఉండగా నగటి చాళ్ళ వలె అయిపోయినట్టు మనం చూస్తూ ఉన్నాం. ఇంకొక విషయం ఏంటంటే, మన యొక్క పాపాలను పరిహరించాలి అంటే, పాపం అనేది పరిహారం జరగాలి అంటే ధర్మశాస్త్ర ప్రకారంగా రక్తము చిందింపవలసిందే. ఆ యొక్క రక్తము నిర్దోషమైనది, నిష్కలంకమైనది, పవిత్రమైనది ఉండాలి. అటువంటి రక్తం ఈ భూలోకంలో ఎక్కడా లేదు, ఏ ప్రాణిలో లేదు, ఏ జీవిలో లేదని చెప్పి ఆయనే పరిశుద్ధుడైన దేవుడు మానవుని రూపిగా ఈ లోకానికి దిగి వచ్చి ఆ పరిశుద్ధమైన రక్తాన్ని ఆ కలవరి శిలువలో చిందించి మన యొక్క పాపాలను కడిగి మనను పరిశుద్ధులుగా చేసినట్లు మనం చూస్తూ ఉన్నాం. మనమైతే నిజానికి మన యొక్క అవిధేయతను బట్టి, మన యొక్క దోషాలను బట్టి, పాపాలను బట్టి నిజానికైతే మనము నరకాగ్ని గుండానికి మాత్రమే పాత్రలుగా ఉంటుంది. కాకపోతే ఆయన యొక్క ప్రేమను మన పట్ల వెల్లడిపరిచినాడు. ఆయన ప్రేమ అయి ఉన్నాడని చెప్పి ఆయన ఆ కలవరి శిలువలో ఆ యొక్క మాటను నెరవేర్చినట్లు మనం చూస్తూ ఉన్నాం. ఆ యొక్క ప్రేమను నెరవేర్చి మనకు రావాల్సినటువంటి శిక్షణంతా ఆయన భరించి మన నిమిత్తం ఆయన బలియాగంగా చేయబడి 3వ దినమున తిరిగి లేచి పరలోకానికి వెళ్ళి మళ్ళీ రానయ్యున్నాడు. అటువంటి ప్రభు మన నిమిత్తము సిద్ధపరిచినటువంటి పరలోకాన్ని మనకి ఇస్తా ఉన్నాడు. అంటే ఆయన రక్తములో, ఆయన యొక్క బలియాగములో ఎవరైతే విశ్వసిస్తారో వారికి ఆ పరిశుద్ధ పట్టణాన్ని మనకి ఇస్తామని చెప్తా ఉన్నాడు. ఆయన మనకు రావాల్సినటువంటి శిక్షను తప్పించాడు, నరకాగ్ని గుండాన్ని తప్పించాడు. ప్రత్యేకమైన జనముగా, ఏర్పరచబడిన వంశముగా, రాజులైన యాజక సమూహముగా మనల్ని చేసుకున్నాడు ప్రభు. కేవలం ఆయనకున్నటువంటి ప్రేమను బట్టి. నా పిల్లలు ఎప్పుడు పై స్థాయిలోనే ఉండాలని చెప్పి ఈ లోకంలో ఉన్న తండ్రులు ఎలా ఆలోచిస్తారో, పరమ తండ్రి కూడా నా పిల్లలు, నేను రక్తం పెట్టి కొన్న పిల్లలు నా స్థానంలో ఉండాలి, వాళ్ళు ఎప్పుడూ అది పై స్థానంలోనే ఉండాలని ఆలోచన చేసి గొప్ప అధికారాన్ని మనకి ఇవ్వడానికి ఆ బలియాగం చేసినట్లు మనం చూస్తూ ఉన్నాం. ఇంత గొప్ప మేలు, ఇంత ఉపకారం చేసినటువంటి ప్రభువుకు మనం ఏమి ఇచ్చినా రుణస్థలమే. అందుకని మన హృదయాంతరంగం నుంచి వస్తున్న స్తుతులు, స్తోత్రాలు, జిహ్వా ఫలాలు ఆయనకి సమర్పిస్తూ అలాగన ఆయనను ఆరాధిస్తూ ముందుకు కొనసాగే వారిగా మనం ఉందామండి.